ఇంతకుముందే మనకి చందు సాంబశివరావు గారు మన ఒక వీడియో ఉంది. 14 లక్షల మంది దాకా చూశారు మన యూట్యూబ్‌లోని. ఏది స్పేస్‌కి సంబంధించి జరిగినటువంటిది అమ్మాయి సునీత విలియమ్స్ అప్పుడు. ఆ తర్వాత 3, 4 సార్లు కూడా ఆ అంశాల మీద అంతరిక్ష అంశాల మీద చెప్పినప్పుడు ఒక పాయింట్ ఆయన ప్రధానంగా ప్రస్తావించుకొచ్చారు. ఏంటయ్యా అంటే రాష్ట్రంలో పెట్టుబడులు అంతరిక్ష రంగానికి అద్భుతమైన అవకాశం ఉంది. ఎందుకయ్యా అంటే దానికి అనుబంధంగా బోలెడు పనులుంటాయి. ఆ పరిశ్రమలు స్పేస్ ఏరియాలో ఎక్కడైతే ఉంటే అక్కడ బెటరు. ఇప్పుడు సూళ్ళూరుపేటలో ఉంది కాబట్టి నెల్లూరు జిల్లానో, ప్రకాశం జిల్లానో, చిత్తూరు జిల్లానో దానికి ఎంచుకుంటే ఆ దగ్గర కాబట్టి అట్నుంచి ఈజీ ఉంటుంది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కటి తయారు చేసి ఇక్కడ అసెంబ్లింగ్ కంటే ఇక్కడే చేసుకుంటే ఇక్కడే ఏర్పాటు చేయగలిగితే బాగుంటుంది. అది భవిష్యత్తు అంతరిక్ష రంగంకి మరింత ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి అన్నది ఆయన చెప్పుకొచ్చారు. సరే ఆయన ఇంటర్వ్యూనే విన్నారా లేకపోతే ఏదన్నది పక్కన పెడితే ప్రస్తుతం రాష్ట్రంలో తిరుపతి, లేపాక్షిలో 2 స్పేస్ సిటీల ఏర్పాటుకి చంద్రబాబు అనుమతించారు. బెంగళూరుకి సమీపంలో లేపాక్షి, చెన్నైకి సమీపంలో తిరుపతి స్పేస్ సిటీలో ఉండడం కలిసి వస్తుందన్నారు. తిరుపతి స్పేస్ సిటీ నుంచి శ్రీహరికోటకు రోడ్డు కనెక్టివిటీ పైన సీఎం పలు సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.4 రూపొందించాలని అధికారులకు సూచించారు అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం.